ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్రోక్స్. సో ఈ రోజు వీడియోలో మనకి ప్రమోషన్ గురించి ఒకరు ఈమెయిల్ చేసినారన్నమాట. సో ఇది లైక్ వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ ని మనం మన ఛానల్లో ప్రమోట్ చేయాలన్నమాట. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా ఇవన్నీ పెయిడ్ బేస్ ఉంటాయి కదా. సో మన సబ్స్క్రైబర్ల గురించి ఒక 1 year సబ్స్క్రిప్షన్ లాగా 6 months to 1 year సబ్స్క్రిప్షన్ లాగా ఫ్రీగా ఇస్తే వీడియో చేస్తామన్నా. సో వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. సో ఇవి ప్రొడక్ట్స్ అన్నమాట. సో మనకి హ్యాపీ న్యూ ఇయర్ లాగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి కలిపి సో వాళ్ళు ఒక 22 సాఫ్ట్వేర్స్ వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి టూల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. రైట్, ఇది ఒక బ్యాకప్ టూల్ అండ్ మనకి ఎనీ డెస్క్ లాగా ఎనీ వ్యూవర్ ప్రో, అట్లనే ఐఫోన్ ఉంటే మీకు ఐఫోన్ బ్యాకప్ చేసుకొని కూడా ఒక టూల్ అన్నమాట. సో ఐఫోన్ బ్యాకప్ చేసేదే కాదు, ఏమన్నా లాస్ట్ డేటా ఉందనుకోండి దాన్ని రికవర్ చేసే టూల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి 3 కాదు, ఇంకా కిందికి వచ్చేసారు అనుకో టోటల్లీ 19 టూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. రైట్. సో పీసీ క్లీనింగ్ టూల్స్, మల్టీమీడియా టూల్స్ ఏం చేస్తాయంటే మనకి జనరల్ గా ఎడిటింగ్ పర్పస్ కానీ లేకపోతే మనకి 1080p ఉన్న వీడియోస్ ని 4K వీడియోస్ లాగా 8K వీడియోస్ లాగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇవన్నీ టూల్సే మనకి, అండ్ కింద మనకి ప్రాక్టికల్ అసిస్టెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు అనమాట. ఓకే. సో న్యూ ఇయర్ స్పెషల్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ గురించి. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. సో ఆ లింక్ ని ఓపెన్ చేసిన అనుకోండి డైరెక్ట్ ఈ పేజ్ వచ్చేస్తుంది. రైట్. వన్స్ ఈ పేజ్ వచ్చినాక మీరు ఆ టూల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆ లైసెన్స్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్లీ పాపులర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంపెనీ నుంచి ఆ టూల్స్ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ ఆర్మీ బ్యాకప్ ప్రో అని ఉంది. సో ఇది గెట్ ఇట్ నౌ కొట్టండి ఇక్కడ సింపుల్ గా. సో గెట్ ఇట్ నౌ కొడితే మనకి ఇది ఒక జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను డౌన్లోడ్స్ లో పెట్టేస్తుంది. సో డౌన్లోడ్స్. రైట్. సో ఇది ఒక 126 MB ఉంది. వన్స్ అది అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం సింపుల్ గా లైసెన్స్ అడుగుతుంది, ఆ లైసెన్స్ అనేది ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో అది ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చెప్తా. సో క్లియర్ గా చూడండి. సో దట్ మీకు 1 year ఈ టూల్స్ అన్ని మీకు ఫ్రీగా యూజ్ చేసుకోనికి వస్తుంది అనమాట. రైట్. సో వన్స్ మనకి ఆ టూల్ డౌన్లోడ్ అయిపోయింది కదా జిప్ ఫైల్, డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేయండి, మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఏదైతే మనకి ఫోల్డర్ ఉంటుందో దాన్ని సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. సో ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ ఎక్కడన్నా పెడదాం. సో డెస్క్టాప్ లో పెట్టేద్దాం. ఓకే. రైట్. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన ఫోల్డర్ మనం ఇక్కడ కనిపిస్తుంది మనకు అది. సో ఇందులో మనకి లైసెన్స్ కీ ఉంటుంది అండ్ మీ బ్యాకప్ పర్ సెటప్ డాట్ ఈఎక్సీ అనే ఫైల్ ఉంటుంది. రైట్. ఈ ఈఎక్సీ ఫైల్ ని మనం సింపుల్ గా డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి రన్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎస్ కొట్టండి. తర్వాత ఇక్కడ కొన్ని అడుగుతుంది థింగ్స్ నార్మల్ ఇన్స్టలేషన్ లానే. ఓకే. సో ఇక్కడ మీరు పాత్ సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు సిలో పెట్టొద్దు అనుకుంటే సో సింపుల్ గా మీరు నాలాగా డేటా డీలో కానీ వేరే డ్రైవ్ లో కానీ సింపుల్ గా అందులో పాత్ అనేది సెట్ చేయొచ్చు. సెట్ చేసి ఇన్స్టాల్ నౌ కొట్టొచ్చు. ఓకే. సో వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనని లైసెన్స్ అడుగుతుంది అది. సో ఆ లైసెన్స్ మనకి ఇక్కడ జనరల్ గా లైసెన్స్ కీ అని ఉంది కదా, సో ఇందులో ఉంటుంది. సో ఈ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే. సో మనకి నోట్ ప్యాడ్ లో ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 1 year యాక్టివేషన్ కోడ్ ఇచ్చినారు అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు మీ యాక్టివేషన్ కోడ్ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ అండ్ టిప్స్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోడక్ట్ ఓన్లీ January 10th దాకానే ఉంటుంది. సో January 10th లోపల మీకు కావాల్సిన ప్రోడక్ట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ లైసెన్స్ కొట్టేసండి. సో ఈవెన్ మీకు యూజ్ లేకపోయినా ఆ ప్రోడక్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని లైసెన్స్ కొట్టేసారు అనుకోండి. సో 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ గైస్ ఇది మీకు ఓన్లీ మీ పర్సనల్ యూజ్ కి మాత్రమే. సో ఏదైతే లైసెన్స్ కి వచ్చిందో దాన్ని మీరు సెల్ చేసుకోనికి రాదు, మీరు సెల్ కూడా చేయొద్దు అనమాట. ఓకే. రైట్. సో ఆ కండిషన్స్ అన్ని చూసినాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు సపోర్ట్ వాళ్ళ మెయిల్ కి అయితే కాంటాక్ట్ కావచ్చు. రైట్. సో ఇక్కడ సింపుల్ గా లైసెన్స్ కి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకుంటున్నాను. రైట్. తర్వాత ఇక్కడ ఎంజాయ్ నౌ కొట్టండి. సో ఎంజాయ్ నౌ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ రిజిస్టర్ కొట్టండి. రిజిస్టర్ కొట్టగానే మనకి లైసెన్స్ కీ అడుగుతుంది. సో ఆ లైసెన్స్ కీని ఇక్కడ పేస్ట్ చేసేసి మనం సింపుల్ గా రిజిస్టర్ కొట్టేసేయండి. సో వన్స్ రిజిస్టర్ కొట్టిన తర్వాత మనకి సింపుల్ గా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే కొట్టేసేయండి అండ్ ఆటోమేటిక్ గా మనకి ఇవైతే వచ్చేస్తాయి అనమాట. సో వీళ్ళు లైఫ్ టైం వర్జన్ కూడా ఇస్తున్నారు. కావాలి అంటే 1 year కాకుండా లైఫ్ టైం దాకా కూడా తీసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్ కాస్ట్ కి. సో ప్రెసెంట్ అయితే మనకి ఫ్రీయే కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఓకే.
రైట్. 1 ఇయర్ దాకా మీకు ఈ టూల్ అయితే రన్నింగ్‌లోనే ఉంటది. సో, ఇక్కడ దీనితోని మనకి ఈ టూల్ స్పెషాలిటీ ఏందంటే, మనకి ఏదన్నా ఫైల్స్‌ని మనం బ్యాకప్ జేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా న్యూ బ్యాకప్ మీద కొట్టండి. తర్వాత సిస్టమ్ బ్యాకప్ అంటే సిస్టమ్ బ్యాకప్ జేయొచ్చు. లేదా పార్టిషన్ బ్యాకప్ అంటే పార్టిషన్ బ్యాకప్ జేయొచ్చు. సో, అట్లనే మనకి డిస్క్ బ్యాకప్స్ గూడా ఉన్నాయి. ఫైల్ బ్యాకప్స్ కూడా ఉన్నాయి. సో, ఇదేం చేస్తదంటే ఏ బ్యాకప్ జేసినా దాన్ని మనకి ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ జేస్తది. సో, మనకొక ఇమేజ్ ఫైల్ లాగా ఇస్తదన్నట్టు. సో, ఆ ఇమేజ్ ఫైల్‌ని మనం ఎక్కడికంటే అక్కడ కాపీ జేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సినప్పుడు మనం దాని నుంచెల్లి మన డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ జేసుకోవచ్చన్నట్టు. సో, బోత్ బ్యాకప్ జేస్తుంది అండ్ మనకి అట్లనే సెక్యూర్‌గా హిడెన్ గూడా జేసేస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఒకటి చేసి చూపిస్తా నేను. సో, ఒక ఫైల్ గాని, ఫోల్డర్ గాని బ్యాకప్ చేద్దాం. రైట్. రైట్. ఇక్కడ సింపుల్‌గా మనం ఆ ఫోల్డర్‌ని గాని, ఫైల్‌ని గాని యాడ్ జేయొచ్చు. సో, ఇక్కడ సింపుల్‌గా యాడ్ ఫోల్డర్ కొట్టండి. యాడ్ ఫోల్డర్ కొట్టినాక డెస్క్‌టాప్ రాండి. సో, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫోల్డర్. సో, ఐ గెస్ షేర్డ్ ఫోల్డర్. సో, దీన్ని ఓపెన్ చేయండి. ఓకే. రైట్. చేసిన తర్వాత మనం ఎక్కడైతే సేవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ బ్యాకప్ చేసిన ఫైల్‌ని సో, ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ సెలెక్ట్ ఏ లోకల్ పాత్ కొట్టండి. సో, ఇక్కడ దిస్ పీసీ అండ్ నేను ఒక కొత్తది అయితే క్రియేట్ చేస్తున్నా ఫోల్డర్. సో, టారెంట్స్ లోపల కొత్త బ్యాకప్ ఫోల్డర్ అని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, క్రియేట్ చేసి ఓపెన్ కొట్టేసేయండి. ఓకే. సో, వన్స్ ఓపెన్ కొట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బ్యాకప్ కొట్టండి. అండ్ ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఏవైతే ఫోల్డర్ ఉంటదో అది బ్యాకప్ చేసేస్తదనమాట. ఓకే. సో, బ్యాకప్ చేసుడంటే ఇక్కడ ఈ ఫోల్డర్‌ని డిలీట్ చేయదు. సో, ఆటోమేటిక్‌గా దాని స్నాప్‌షాట్ ఏదైతే ఉంటదో దాన్ని క్రియేట్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇట్లొచ్చేస్తది. ఫినిష్ కొట్టేసేయండి. అండ్ మీరు బ్యాకప్ చేసిన ఫైల్స్ అన్ని మీరు ఇక్కడి నుంచెల్లి చూడొచ్చు. ఓకే. లేదా మీరు డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే బ్యాకప్ చేసిర్రో ఆ ఫైల్‌ని సో, టారెంట్స్ లోపల బ్యాకప్ రైట్. సో, అక్కడ పోయి మై ఫైల్ బ్యాకప్ ఓపెన్ చేసిరనుకోండి. ఇది మనకి ఫైల్ అన్నట్టు. ఓకే. సో, తక్కువ సైజ్‌లో కంప్రెస్ చేసి మనకి ఆ ఫోల్డర్‌ని అయితే మనకి ఇక్కడ బ్యాకప్ చేసేసింది. ఓకే. రైట్. సో, ఇట్లా మనం బ్యాకప్ అయితే చేయొచ్చు దీనితోని. సో, ఇది బ్యాకప్ టూల్ అన్నట్టు. రైట్. మీరు ఇంకా సిస్టమ్ బ్యాకప్, పార్టిషన్ బ్యాకప్, ఇంకా డిస్క్ బ్యాకప్ కూడా చేయొచ్చు. డైరెక్ట్ డిస్క్ యాడ్ చేయొచ్చన్నమాట. ఓకే. అండ్ మీరు ఏమన్నా రీస్టోర్ చేయాలి అంటే ఇక్కడి నుంచెల్లి సెలెక్ట్ ఇమేజ్ ఫైల్ కొట్టండి. సేమ్ అదే మనకి టారెంట్స్‌లోకెళ్ళండి, బ్యాకప్‌లోకెళ్ళండి. సో, మై బ్యాకప్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. సో, ఓపెన్ చేసి దాన్ని ఎక్కడ అయితే మీరు ఆ ఫోల్డర్‌ని ఎక్కడైతే పెట్టాలనుకుంటారో ఆ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే అదనేది మళ్ళీ వచ్చేస్తదన్నట్టు. ఎక్స్ట్రాక్ట్ అయిపోతదన్నట్టు డేటా అనేది. ఓకే. రైట్. సో, ఇవి మిగతా టూల్స్. మనకి వీటితోని సంబంధం లేదు. రైట్. సో, ఇది బ్యాకప్పర్ ప్రొఫెషనల్ టూల్ అన్నమాట. విత్ లైసెన్స్ 1 ఇయర్ వాలిడిటీ వస్తుంది. ఓకే. అండ్ మీరు ఇంకా చూసినట్టయితే అదే కాకుండా మనకి సో, ఐఫోన్ వాడేటోళ్ళకి ఐఫోన్ గూడా ఉంది మనకి. ఐఫోన్ డేటాని బ్యాకప్ చేసుకొని కంప్యూటర్‌లోకేసేయొచ్చు. అండ్ రైట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఎనీ వ్యూవర్ ప్రో అని గూడా ఉంది. సో, ఎనీ వ్యూవర్ ప్రో ఏం చేస్తదంటే మనకి ఎనీ డెస్క్ లాగా మనకి ఫోన్ నుంచెల్లి సిస్టమ్‌కి కనెక్షన్ చేసుకోనికి గాని, లేకపోతే ఆ స్క్రీన్‌ని షేర్ చేయనికి గాని సో, అట్లా యూజ్ అయితదనమాట. ఆపరేటింగ్ గాని, స్క్రీన్ షేర్ గాని. ఓకే. సో, ఇవే కాకుండా మనకి వేరే టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. సౌమి సైబర్ బ్యాకప్. సో, సైబర్ బ్యాకప్ ఏం చేస్తదంటే వీఎంవేర్ గాని, విర్చువల్ మిషన్స్ డేటా ఉంటది కదా! వాటిని బ్యాకప్ చేస్తది. రైట్. సో, ఇంకా చాలా ఉన్నాయి. మీరొకసారి చెక్ చేసుకోండి. సో, సింపుల్‌గా టూ లేట్ ఉన్నాయి. మనకి రాదు. ఓకే. గెట్ నౌ ఉన్నది మీరు క్లిక్ చేయండి. ఓకే. సో, గెట్ నౌ ఉన్నయి మాత్రమే మనం డౌన్‌లోడ్ చేసుకోనీకొస్తది. ఓకే. రైట్. సో, ఇదన్నమాట సాఫ్ట్‌వేర్స్. ఇంకా ఉన్నాయి ఇక్కడ. మీరు చెక్ జేసుకోవచ్చు ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ. సో, మీకు గావాల్సిన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ జేసుకోండి. సో, టూ లేట్ కాకముందుకే ఇప్పుడే గెట్ నౌ కొట్టేసి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ లైసెన్స్ ఏదైతే ఉందో అది యుటిలైజ్ చేసుకొని మీరు 1 ఇయర్ ఫ్రీగా అయితే ఈ ప్రొడక్ట్స్‌ని వాడుకోవచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.